లో ఇస్సాకు ఏమన్నాడు, ఇదిగో నేను చావక మునుపు మరి నేను చనిపోయే ముందు మరి నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా అని చెప్పేసి పెద్ద కుమారుని పిలిచి ఏం చేయబట్టన్నాడు, వేటాడి మాంసం తెమ్మంటున్నాడు. చూసారా, ఈ మాట ఎవరన్నారు? రెబ్కా విన్నదే, తల్లి అన్నది. ఏషేవ్ యొక్క ఇస్సాకేమో పెద్ద కుమారుడికి దీవెనలు ఇవ్వాలని, పెద్ద కుమారుడికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ ఈ రెబ్కా మాత్రం, తల్లి మాత్రం ఎవరి మీద అండి? చిన్న కుమారుడి మీద. చిన్న కుమారుడికి దీవెనలు ఇవ్వాలి తండ్రి, లేకుంటే ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి ఏమి ఆలోచన కలిగి చెబుతుంటే విన్నది. ఏషేవుకు చెబుతుంటే ఎవరన్నారు? తల్లి అన్నది పెద్ద కుమారుడికి చెబుతుంటే విని ఏం చేసింది ఆ రెబ్కా? మరి యాకోబుకు చెప్పింది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో మీ నాన్న మరి మీ అన్నయ్యను దీవించాలని చెప్పేసి వేటాడి మాంసం తెమ్మంటున్నాడు. ఇదిగో మీ అన్నయ్య కంటే ముందుగా నేను సిద్ధం చేసి మరి ఒక మంచి పొట్టేళ్ళను తీసుకొచ్చి మరి వధించి నేను మాంసం వండి ఆహారం వండి పంపిస్తాను, నీ యొక్క తండ్రికి పెట్టి దీవెన తీసుకొని నేను దీవిస్తారని చెప్పేసి చెప్పింది చిన్న కుమారుడికి. చూసారా ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల్లోనే అక్కడ ఇద్దరు కుమారుల పట్ల ఇద్దరు కూడా మరి పక్షపాతం లేకుండా సమానంగా దీవించేవారుగా, ఆశీర్వదించేవారుగా, ప్రేమించేవారుగా ఉండాలి. కానీ తండ్రి ఏమో పెద్ద కుమారుని దీవించాలని, తల్లి ఏమో చిన్న కుమారుని దీవించాలి. చూసారా, దేవుని ఏర్పాటు ప్రకారం వారి వివాహం జరిగింది. కానీ ఈ యొక్క తర్వాత వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నదండి? సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఒకరికొకరు అర్థం చేసుకోకుండా, ఒకరి మాట ఒకరు తెలుసుకోకుండా, ఎవరిష్టానుసారమైన పద్ధతిలో వారు నడవాలని చెప్పేసి తండ్రి ఒక రీతిగా మరి తల్లి ఒక రీతిగా పిల్లల పట్ల ప్రవర్తించినప్పుడు